యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితానిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమాలాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగతే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు శత్రు బాధలతో బాధపడుతున్నారో, అలాగే శత్రువులపై ఎవరైతే విజయం సాధించాలని చెప్పి చూస్తున్నారో, అలాగే వీరు అనుకున్నటువంటి పనులలో చక్కగా దిగ్విజయం సాధించడానికి, మంచి అభివృద్ధి పదంలో రాణించడానికి పరిహార మార్గాలలో భాగంగా ఏ దేవీ దేవత ఆరాధన చేసుకుంటే బాగుగా ఉంటుంది, ఏ హోమ ప్రక్రియలు చేసుకుంటే వీరికి బాగుగా ఉపకరిస్తుంది అనేటువంటివి తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రము 1వ పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అమరశీలు, విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, మరి స్వల్ప సంతానం కలిగినటువంటి వారు, అలాగే మంచి పనులు చేయడానికి, ధర్మ కార్యక్రమములు చేయడానికి మరి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి విశేషంగా పరాక్రమవంతులుగా ఉంటారు. నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారు. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్దల మాట వినేటువంటి వారు, చూడ్డానికి చాలా శ్రీమంతుని వలె ఉండేటువంటి వారు, చాలా హుందాగా టీవీగా కనబడేటువంటి వారు. అలాగే వీరికి రాజకీయ నాయకులతో అత్యున్నతమైనటువంటి పరిచయాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులు చాలా చక్కగా, త్వరితంగా, దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే మధుర పదార్థములు యందు ఇష్టం అధికంగా ఉంటుంది. పిండి పదార్థములు యందు అమితమైనటువంటి ఇష్టం ఉంటుంది. అలాగే చదువుల యందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ముఖ్యంగా ప్రకృతి పైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సదాచారవంతులుగా ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారుగా వీరు ఉంటారు. అలాగే విశేషంగా జ్యోతిష్యము, వాస్తు, ప్రశ్నభాగము, ఉపనిషత్తులు, వివిధ రకాలైనటువంటి శాస్త్రముల పైన మంచి ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. మంచి నేర్పరులుగా ఉంటారు. ఉద్దండ పండితులుగా ఉంటారు. అలాగే రాజకీయ నాయకులుగా బావుగా రాణిస్తారు. వివిధ రంగాలైనటువంటి వ్యాపార సంస్థలు కూడా వీరు నెలకొల్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతక లక్షణాలు ఉంటాయి. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు బాధలు అనేటువంటివి తొలగిపోవడానికి, అలాగే వాటి విషయాలలో భాగంగా మంచి అభివృద్ధి పదంలోకి రావడానికి, విశేషంగా వీరు సింహరాశి వారు రాశి అధిపతి అయినటువంటి సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. దానికి ఏం చేసుకోవాలయ్యా అంటే ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాదులు చేసుకోవడం, సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు.
అలాగే ఆదివారము రోజున సూర్యగ్రహ ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి గోధుమలు, అలాగే ఎరుపు రంగు గల వస్త్రము, బ్రాహ్మణోత్తముడికి ఏది దానం చేయండి. అలాగే విశేషంగా సూర్యోపాసన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దాంతో పూర్వకంగా విశేషంగా ఆదివారం రోజున పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, అలాగే బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథ పిల్లలకు కానివ్వండి ఎరుపు రంగు గల వస్త్రాలు, ఎరుపు రంగు గల పళ్ళు దానం చేయండి. దాంతో పూర్వకంగా ఏదైనా ఒక దేవాలయంలో ఆదివారం రోజున విశేషంగా అన్నప్రసాద వితరణ చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. అలాగే విశేషంగా సూర్యోపాసన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దాంతోపాటుగా ఆదిత్య హృదయం అనేటువంటిది పారాయణ చేయడం పూర్వకంగా శత్రువులపై విజయం సాధిస్తారు. మంచి ఆరోగ్యపరమైనటువంటి పరిపుష్టి లభిస్తుంది. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇంకా ఈ విషయాలలో భాగంగా ముఖ్యంగా సింహరాశి వారు ఏ దేవీ దేవతారాధన చేసుకుంటే బాగుగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆదిత్య హృదయ పారాయణము, మరి సూర్యమండల స్తోత్ర పారాయణ పూర్వకంగా చక్కటి సత్ఫలితాలను కలుగజేస్తుంది. మరి ఆదివారం రోజున విశేషంగా మద్యము మధుమాంసములు తినకుండా, అలాగే అల్లము వెల్లుల్లి మరి ఉల్లిపాయలు లేకుండా మరి చక్కటి శాకాహార భోజనం ఒక పూట చేసి విశేషంగా ప్రాతకాలంలో సూర్యగ్రహ ఆరాధన చేసుకోవడం, సూర్యోపాసన చేసుకోవడం, సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి సత్ఫలితాలు కలుగజేస్తాయి. దాంతో పూర్వకంగా విశేషంగా వీరు మెడలో సూర్యనారాయణ స్వామి వారి యొక్క లాకెట్ కానివ్వండి, లేదంటే సూర్యమణి ఉంటుంది, ఆ సూర్యమణిని కానివ్వండి లాకెట్ పూర్వకంగా మరి మెడలో ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందుతారు. ఇది వీలు కాని పక్షంలో ఉంగరపూర్వకంగా కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిబింబాన్ని లేదంటే సూర్యమణిని కానివ్వండి ఉంగరంలో పెట్టుకొని ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు తప్పకుండా కలుగజేస్తుంది. అలాగే ఇక వీరు పాటించవలసినటువంటి హోమ ప్రక్రియలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క హోమం చేసుకోవడం, అలాగే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర పూర్వకంగా హోమాదులు జరిపించడం పూర్వకంగా శత్రువులపై తప్పకుండా విజయం సాధిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. మీరు అనుకున్నటువంటి పనులలో తప్పకుండా దిగ్విజయ ప్రాప్తి లభిస్తుంది. అలాగే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి మరి నివేదనలు చేస్తూ ఆ రోజున ఏకభుక్త భోజనం చేస్తూ తమకు తోచినటువంటి విధంగా ఏదైనా సూర్యనారాయణ స్వామి వారి యొక్క క్షేత్రం కనుక మీ యొక్క దగ్గరలో ఉన్నట్లయితే అక్కడ సూర్యనారాయణ స్వామికి విశేషంగా పంచామృత అభ్యంగన స్నానాలు చేయించడం, అలాగే స్వామివారికి నివేదితమైనటువంటి భక్ష్యాలు కానివ్వండి, భోజ్యాదులు కానివ్వండి నివేదనలు సమర్పించడం, అలాగే ఆదివారం రోజున ఇంట్లో చక్కగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిబింబం ఉన్నట్లయితే అభిషేకం చక్కగా మీరే చేసుకొని స్వామివారికి విశేషంగా మరి నైవేద్యములు సమర్పించి స్వామివారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చక్కటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. వాటితో పాటుగా ప్రతినిత్యము కూడా మీరు అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.